ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 30 మార్చి 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, తండ్రి మనకు ప్రాణదానం ఇచ్చేవారు. తండ్రి వారు ఇచ్చే జ్ఞానము ద్వారా ప్రాణదానం లభిస్తుంది. ప్రాణదానమునిచ్చే ఇటువంటి తండ్రిని చాలా చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ ఆధారంపై 21 జన్మల వరకు మీ బండారాలన్నీ అంటే మీ ఖజానాలన్నీ నిండుగా ఉంటాయి? సమాధానము: సంగమయుగంలో పిల్లలేని మీకు ఏ జ్ఞానమైతే లభిస్తుందో అది ఆదాయానికి మూలము. ఈ చదువు ద్వారానే అన్ని బండారాలు నిండిపోతాయి. ఈ చదువు ద్వారా 21 జన్మలకు ఖుషి లభిస్తుంది. ప్రాప్తి చేసుకోవాలి అనే ఇష్టం కలిగించే వస్తువు ఏదీ ఉండదు. అంటే ఇచ్ఛ మాత్రం అవిద్యా స్థితి ఉంటుంది. బాబా ఎటువంటి దానం చేస్తారు అంటే దాని వలన ఎంతో అధోగతిలో ఉన్న ఆత్మ ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుకుంటుంది. ఓం శాంతి. భగవాను వాచ: శివబాబా మనల్ని చదివిస్తున్నారని శాలిగ్రామాలు అర్థం చేసుకున్నారు. శాలిగ్రామాలు అంటే ఆత్మలైన మనందరము. సృష్టి ఆది మధ్యాంతాలు వారికి మాత్రమే తెలుసు అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు పిల్లలకు ఏ విషయమూ కొత్తదిగా అనిపించదు. అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. మనుషులైతే అందరూ మర్చిపోయారు. ఎవరైతే చదివించారో వారికి బదులు మొదటి నెంబరులో చదువుకున్న వారి పేరు వేసేశారు. మీరిప్పుడు ఈ చదువును చదువుకుంటూ ఈ విషయాన్ని నిరూపించాలి. ఈ విషయము భారతదేశంలోని శాస్త్రాలకు సంబంధించిందే కానీ ఇతర ధర్మాలకు సంబంధించిన విషయం కాదు. తప్పంతా భారతదేశంలోని శాస్త్రాలదే. మీరు తప్ప ఈ విషయాలను ఇతరులెవ్వరూ నిరూపించలేరు. ఇది అనాది డ్రామా అని మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. మనుష్య మాతృలను సంస్కరించే పురుషార్థం మీరు చేస్తారు. మనుషులు ఎప్పుడైతే సంస్కరింపబడతారో అప్పుడు ప్రపంచమంతా బాగుపడుతుంది. సత్యయుగము అంటే సంస్కరింపబడిన నూతన ప్రపంచము. కలియుగము అంటే బాగుపడనటువంటి పాత ప్రపంచము. ఇది కూడా పిల్లలైన మీరు చాలా బాగా తెలుసుకున్నారు. అంతేకాదు, ధారణ చేసి ఇతరులకు కూడా అర్థం చేయించేందుకు అర్హులుగా కూడా అవుతారు. ఇందులో చాలా పరిశుభ్రత అవసరం. బాబా మీకు ఎంతో రిఫైన్ చేసి అర్థం చేయించి సరిదిద్దుతారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎప్పుడైతే సరిదిద్దపడతారో తరువాత నేను సరిదిద్దే అవసరం ఉండదు. మీరు అనార్యులుగా ఉండేవారు, ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీ దేవతలుగా అవ్వాలి. దేవీ దేవతలు సత్యయుగంలో మాత్రమే ఉంటారు. వారందరూ పరివర్తన చెందినవారు. ఇప్పుడు పరివర్తన కాని వారు వారిని పూజిస్తున్నారు. మనం వారిని పరివర్తన చెందిన వారిని ఎందుకంటున్నామో ఎవరికీ తెలియదు. అందరూ మనుషులే. ఎవరైతే సరిదిద్దబడిన ఆర్యులుగా ఉండేవారో వారే పరివర్తన చెందని వారిగా అయ్యారు. వారు ఆర్యులు, వీరు అనార్యులు. అయితే ఇక్కడున్న ఆర్య సమాజం మొదలైన మఠాలు, మార్గాలు, ఈ విషయాలన్నీ కూడా కల్పవృక్ష చిత్రం ద్వారా స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇది మానవ సృష్టి యొక్క కల్పవృక్షము. దీని ఆయువు 5000 సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షము. కానీ కల్పవృక్షము అనే పదము ద్వారా మనుష్యుల బుద్ధికి వృక్షమని తోచదు. మీకు వృక్షము రూపంలో అర్థం చేయించబడింది. వారు కల్పము ఆయువు లక్షల సంవత్సరాలని చెప్తారు. కానీ తండ్రి 5000 సంవత్సరాలేనని చెప్తున్నారు. ఇతరులు కల్పము యొక్క ఆయువును ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వినిపిస్తారు. పూర్తిగా అర్థం చేయించేవారు అయితే ఒక్కరూ లేరు. పరస్పరంలో ఎంతగానో శాస్త్ర వాద వివాదాలు చేస్తూ ఉంటారు. కానీ మీరు జరిపేది ఆత్మిక సంభాషణ.
మీరు ఏవైతే సెమినార్లు జరుపుతారో వాటిని ఆత్మిక సంభాషణ అని అంటారు. అర్థం చేసుకునేందుకు ప్రశ్నోత్తరాలు కూడా జరుపుతారు. బాబా ఏదైతే మీకు వినిపిస్తున్నారో దాని నుండే మీరు టాపిక్ తయారు చేసి వినిపిస్తారు. ప్రపంచంలోని వారు ఏమి వినిపిస్తారో అది కూడా వినండి. అది విన్న తరువాత ప్రపంచంలో ఎలాంటి వాద వివాదాలు జరుగుతాయని అందరికీ వినిపించండి. మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు అనేది అర్థం చేయించాలి. తండ్రి అయిన భగవంతుణ్ణి మర్చిపోయినందువలన పూర్తిగా నష్టఖాతాలోకి వచ్చేసారు. పిల్లలైన మీకైతే తండ్రిపైన ప్రేమ ఉంది. మీరు తండ్రిని స్మృతి చేస్తారు. ప్రాణదానం చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. ఎంతో దిగజారిపోయిన వారిని ఎంతో ఉన్నతముగా తయారు చేయు జ్ఞానదానం ఇస్తారు. అందువలన తండ్రిపై ప్రేమ కలిగి ఉండాలి. బాబా మనకు ఎన్నో ఇటువంటి నూతన విషయాలు వినిపిస్తారు. మనము శ్రీకృష్ణుణ్ణి ఎంత స్మృతి చేసినా వారు మనకు ఏమీ ఇవ్వరు. శ్రీనారాయణ్ణి స్మృతి చేస్తారు. అతన్ని స్మృతి చేసినందువలన ఏదైనా మేలు జరుగుతుందా? మనమేమో నిరుపేదలుగానే ఉండిపోయాము. దేవతలు ఎంత సంపన్నంగా ఉండేవారు. ఇప్పుడు అన్నీ కూడా కృత్రిమ వస్తువులుగా అయిపోయాయి. వేటికైతే విలువ లేదో అవి నాడు ఎంతో విలువైనవిగా అయ్యాయి. స్వర్గములో ధాన్యము మొదలైన వాటికి ఖరీదే ఉండదు. అందరికీ వారి వారి ఆస్తులు మొదలైనవి ఉంటాయి. అప్రాప్తి అయిన వస్తువు ఏదీ ఉండదు. ఫలానా వస్తువు ప్రాప్తి కావాలనే కోరిక అసలే ఉండదు. బాబా చెప్తున్నారు, నేను మీ బండారాలన్నీ పూర్తిగా నింపేస్తాను. నేను మీకు ఎటువంటి జ్ఞానం ఇస్తాను అంటే దాని ద్వారా మీ అన్ని బండారాలు నిండిపోతాయి. జ్ఞానము ఆదాయానికి మూలము అని మీ బుద్ధిలో ఉంది. జ్ఞానమే సర్వస్వము. ఈ చదువు ద్వారా మీరు ఎంతో ఉన్నతముగా అవుతారు. చదువు బండారము కదా. అక్కడ టీచర్లు చదివిస్తారు, కానీ దాని ద్వారా అల్పకాల సుఖం లభిస్తుంది. ఈ చదువు ద్వారా మీకు 21 జన్మలకు సుఖం లభిస్తుంది. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది. త్వరగా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. కోట్లలో ఏ ఒక్కరూ వెలువడతారు. అర్ధకల్పం మనుష్యులందరూ ఒకరినొకరు క్రింద పడవేసుకుంటూనే వచ్చారు. ఉన్నతముగా చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. అనంతమైన చదువును చదివించే వారి పేరుకు బదులుగా చదువుకునే వారి పేరు వేసేశారు. కానీ ప్రపంచానికి విషయాలేమీ తెలియదు. భగవాను వాచ అని వారు చదివించి వెళ్ళిపోయారని అంటారు. తరువాత వారి శాస్త్రం ఏదీ ఉండదు. సత్యయుగంలో ఒక్క శాస్త్రం కూడా ఉండదు కదా. ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు. ఇది ఎంతో పెద్ద వృక్షము. భక్తి మార్గంలోని ఈ అనేక కొమ్మరెమ్మలు లేకుంటే వృక్షం అనే పేరు కూడా ఉండేది కాదు. ఇవన్నీ ధారణ చేయవలసిన విషయాలు. మీరు ధారణ చేస్తారు. చదివించేవారేమో చదివించి అదృశ్యమైపోతారు. చదువుకున్నవారు విశ్వానికి అధికారులుగా అయిపోతారు. ఈ విషయాలు ఎంత కొత్తవి. ఒక్క మాట కూడా ఎవ్వరి బుద్ధిలోనూ నిలవదు. విద్యార్థులైన మీరు కూడా నెంబర్ వారీగా ఉన్నారు. కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఇది అనంతమైన చాలా పెద్ద పరీక్ష. ఇప్పుడు మనము చాలా మంచి రీతిగా చదువుకుంటే కల్పాంతరాలు చక్కగా చదువుకుంటామని మీకు తెలుసు. బాగా చదువుకుని వారు మాత్రమే ఉన్నతమైన పదవిని పొందుతారు. అందరూ నెంబర్ వారీగా వెళ్ళిపోతారు. మొత్తం తరగతిలోని వారందరూ బదిలీ అవుతారు. నెంబర్ వారీగా వెళ్ళి తర్వాత తరగతిలో కూర్చుంటారు. ఈ జ్ఞానము కూడా ఆత్మలో ఉంది. మంచి సంస్కారాలు కానీ చెడు సంస్కారాలు కానీ ఆత్మలోనే ఉంటాయి. శరీరం అయితే మట్టితో చేయబడింది. ఆత్మ నిర్లేపమయ్యేందుకు వీలు లేదు. 100% సతో ప్రధానము, 100% తమో ప్రధానముగా ఎవరు అవుతారో కూడా మీకు తెలుసు.
మొదట పేదవారిని ఉద్ధరించాలి. మొదట వారే వస్తారు. గురువుల వద్దకు కూడా మంచి మంచి అనన్యమైన శిష్యులు వారి బుద్ధి వికసించినప్పుడు మాత్రమే వస్తారు. మనకు చెందిన ఆకులే వెలువడ్డం కూడా మీరు చూస్తారు. ఇక్కడికి చెందిన వారిగా ఎవరుంటారో వారే వెలువడి వచ్చేస్తారు. తండ్రి వచ్చి నూతన వృక్షమును ప్రారంభం చేస్తారు. వేరువేరు ధర్మాల్లోనికి ఎవరు వెళ్ళిపోయారో వారందరూ తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ తమ భారతదేశంలోకే వస్తారు. భారతవాసీలుగానే ఉండేవారు కదా, మన కొమ్మకు చెందిన వారందరూ వచ్చేస్తారు. పోను పోను ఈ అన్ని విషయాలు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు విదేశాలలో బయట నుండి అందరూ నెట్టబడతారు. విదేశస్తులు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ పంపేస్తూ ఉంటారు. మా దేశానికి వచ్చి వీరు చాలా ధనవంతులుగా అయిపోయారు అని, ఇక్కడ వారు పేదవారైపోయారు అని వారు భావిస్తారు. చివరి సమయంలో అందరూ తమ తమ ధర్మాల్లోనికి వెళ్ళవలసి ఉంటుంది. అందరూ తమ తమ ఇంటి వైపుకు పరుగు తీస్తారు. విదేశంలో ఎవరైనా మరణిస్తే వారిని భారతదేశానికి తీసుకొస్తారు. ఎందుకంటే భారతదేశము ఫస్ట్ క్లాస్ పవిత్రమైన భూమి. భారతదేశంలోనే నూతన ప్రపంచం ఉండేది. ఈ సమయంలో దీనిని నిర్వికారి ప్రపంచము అని అనలేరు. ఎందుకంటే ఇది వికారీ ప్రపంచము. అందుకే ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని పిలుస్తారు. భలే, ప్రపంచమేమో ఒక్కటే, అదే ప్రపంచమే. కానీ ఈ సమయంలో ఒక్కరు కూడా పవిత్రమైన వారు లేరు. పవిత్రాత్మలు మూలవతనంలో ఉంటారు. అది బ్రహ్మ మహాతత్వము. అందరూ పావనముగా అయ్యి అక్కడికి వెళ్తారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు నెంబర్ వారీగా ఇక్కడికి వస్తారు. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి పునాది. తరువాత 3 కొమ్మలు వెలువడతాయి. ఇది దేవతా ధర్మము. ఇది కొమ్మ కాదు. ఈ ధర్మము పునాది అంటే కాండం వంటిది. దీని నుండే 3 కొమ్మలు వెలువడతాయి. ముఖ్యమైనవి 4 ధర్మాలు. అన్నింటికంటే మంచి ధర్మము ఈ బ్రాహ్మణ ధర్మము. దీనికి చాలా మహిమ ఉంది. మీరు ఇక్కడ వజ్ర సమానముగా అవుతారు. ఇక్కడ మిమ్మల్ని తండ్రి స్వయంగా చదివిస్తారు. కావున మీరు ఎంత గొప్పవారు! దేవతల కంటే బ్రాహ్మణులైన మీరు గొప్ప జ్ఞాన సంపన్నులు. ఆశ్చర్యం కదా! మనము ఏ జ్ఞానమైతే తీసుకుంటామో అది మన జతలోనే వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళిన తరువాత ఈ జ్ఞానమంతా మర్చిపోతాము. ఇంతకుముందు మనం ఏం చదివేవారమో ఇప్పుడు ఏం చదువుతున్నామో మీకు తెలుసు. ఐసిఎస్ వారు ముందు ఏం చదువుతారో తరువాత ఏం చదువుతారో తేడా ఉంటుంది కదా. పోను పోను మీరు చాలా కొత్త పాయింట్లు వింటారు. ఇప్పుడే తెలపము. పాత్రయే అలా ఉంది. జ్ఞానము తీసుకునే పాత్ర ఎప్పుడు పూర్తి అవ్వాలో అప్పుడు మనము కూడా బాబా ఇచ్చే జ్ఞానమును ధారణ చేస్తామని మీ బుద్ధిలో ఉంటుంది. మళ్ళీ మన పాత్ర స్వర్గంలో ప్రారంభమవుతుంది. బాబా పాత్ర పూర్తి అయిపోతుంది. బుద్ధిలో జ్ఞానము మంచి రీతిగా ధారణ అవ్వాలి. జ్ఞానమును స్మరణ చేస్తూ ఉండండి. తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. స్మృతి లేదు అంటే చిన్న పదవి పొందుతారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే శరీర భావమే తొలగిపోతుంది. సన్యాసులు కూడా ఈ స్థితిని అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరాన్ని వదిలేస్తారు. కానీ వారి మార్గం వేరు కనుక వారు మళ్ళీ జన్మ తీసుకోవలసి వస్తుంది. వారి శిష్యులు గురువుగారు బ్రహ్మంలో లీనమైపోయారు అని మళ్ళీ తిరిగి రాలేరు అని భావిస్తారు. అయితే వాపస్ ఎవ్వరూ వెళ్ళరు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. చివరి సమయంలో పాత్రదారులందరూ నాటక రంగంపైకి వచ్చినప్పుడు తిరిగి ఇంటికి వెళ్తారు. అది హద్దులోని వినాశీ నాటకము. ఇది అనంతమైన అవినాశీ నాటకం. ఈ డ్రామా పేనువలే నడుస్తూ ఉంటుందని మంచి రీతిగా అర్థం చేయించగలరు. అక్కడ చిన్న చిన్న డ్రామాలు తయారు చేస్తారు.
అసత్యమైన సినిమాలు తయారు చేస్తారు. వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి విష్ణు అవతరణను చూపిస్తారు. ఎవరో పైనుండి క్రిందికి దిగి వస్తారని కాదు, లక్ష్మీనారాయణల పాత్ర చేసేందుకు వస్తారు. అయితే పైనుండి ఎవ్వరూ క్రిందకి రారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మాత్రమే విషయాలన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇంతకు ముందు మీరు కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఎప్పుడైతే బాబా జ్ఞానాన్ని అర్థం చేయించడం మొదలుపెట్టారో అప్పటి నుండి బుద్ధి వికసించడం మొదలుపెట్టింది. ఇంతవరకు మీరు ఏమేం వింటూ వచ్చారో అవన్నీ దేనికి పనికి వచ్చేవి కాదు. వాటి ద్వారా ఇంకా క్రిందికి పడిపోయారు. అందుకే మీరు అందరి నుండి అభిప్రాయాలు వ్రాయించుకుంటారు. అలా వ్రాసి ఇచ్చినప్పుడే బుద్ధిలో కొంత కూర్చున్నది అని భావించాలి. బయట నుండి ఎవరైతే వస్తారో వారితో ఫామ్ నింపించుకుంటే మన కులం వారు అవునో కాదో తెలిసిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తండ్రిని తెలుసుకోవడం. కల్పకల్పము తండ్రి మనల్ని చదివిస్తారు అనేది అర్థం చేసుకోవాలి. ఎప్పటి నుండి పవిత్రముగా ఉన్నారు అని ప్రశ్నించాలి. త్వరగా బాగుపడరు. పదే పదే మాయ గట్టిగా పట్టుకుంటుంది. కచ్చాగా ఉంటే మింగేస్తుంది. చాలామంది మహారథులను కూడా మాయ మింగేసింది. శాస్త్రాల్లోని ఉదాహరణలు కూడా ఇప్పటివే. మందిరంలో కూడా మహారథులు, అశ్వారూఢులు, కాల్బలం వారు మొదలైన వారిని చూపిస్తారు. మీరిప్పుడు మీ స్మృతి చిహ్నాన్ని చూస్తారు. ఎప్పుడైతే మీరు తయారైపోతారో అప్పుడు భక్తి ఎగిరిపోతుంది. మీరు ఎవ్వరికీ తల వంచి నమస్కరించజాలరు. ఈ విగ్రహాలు ఎవరివి అని మీరు అడుగుతారు. వీరి జీవిత చరిత్ర తెలపండి అని మీరు అడుగుతారు. బాబా పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన సంపన్నులుగా చేసినందువలన మీరు ఈ ప్రశ్నను అడగగలుగుతారు. కావున మీకు నష ఉండాలి. గౌరవపూర్వకంగా 8 మంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు. ఇది చాలా పెద్ద పరీక్ష. నా ఆత్మ పవిత్రముగా అయ్యిందా అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. యోగము జోడించినప్పుడే కదా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. తండ్రితో యోగం ఉంటే సత్తు ప్రధానముగా అవుతారు. తమో ప్రధాన ఆత్మ వాపస్సు వెళ్ళలేదు. ఇది కూడా డ్రామాయే. అక్కడ దుఃఖము కలిగించే వస్తువు ఏదీ ఉండదు. ఆవులు కూడా చాలా సుందరంగా ఉంటాయి. కృష్ణుని జతలో ఉండే ఆవులను చాలా సుందరంగా చూపిస్తూ ఉంటారు కదా. గొప్ప మనుషుల వద్ద ఫర్నిచర్ కూడా సుందరంగా ఉంటుంది. ఆవులు పాలు చాలా ఎక్కువగా ఇస్తాయి. అందుచేతనే పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు. ఇక్కడ ఆవులైతే అలా ఇవ్వవు కదా. ఇప్పుడు మీరు జ్ఞానంతో సంపన్నులుగా అయ్యారు. ఇప్పుడు మీరు ఈ ప్రపంచాన్ని తుచ్చంగా భావిస్తారు. దీనిలోని చెత్త చెదారం అంతా స్వాహ అయిపోతుంది. పనికిరాని చెత్త అంతా తొలగిపోయి అంతా కూడా మళ్ళీ స్వచ్ఛముగా అవుతుంది. మనము మన రాజధానిలోకి వెళ్ళిపోతాము. దాని పేరే స్వర్గము. పేరు వింటూనే చాలా సంతోషం కలుగుతుంది కదా అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఈ అనాగరిక పాత ప్రపంచాన్ని చక్కదిద్దాలి అంటే ఫస్ట్ స్వయాన్ని చక్కదిద్దుకోవాలి. మీ బుద్ధిని తండ్రి స్మృతి ద్వారా రిఫైన్ చేసుకోవాలి. అంటే బుద్ధిని చాలా శుద్ధంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, పరస్పరము ఆత్మిక సంభాషణ చేసుకోవాలి. అంతేకాని ఎవరితోనూ వాద వివాదాల్లోనికి మాత్రం రాకూడదు. జ్ఞాన దానమును ఇచ్చి అందరి భండారాలను సంపన్నంగా చెయ్యాలి. ఈరోజు వరదానము, స్వమానము యొక్క సీటుపై స్థితమై
శక్తులను ఆజ్ఞానుసారం నడిపించే విశాల బుద్ధి భవ. మీ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులు అనే సేవాదారులను సమయానికి కార్యంలో ఉపయోగించండి. ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్ పరమాత్మ ద్వారా లభించాయో మీరు వాటి నశాలోనే ఉండండి. స్వమానం యొక్క స్థితి అనే సీటుపై సెట్ అయి ఉంటే సర్వశక్తులు సేవ కొరకు సదా హాజరుగా ఉన్నాయి అని అనుభవం అవుతుంది. మీ ఆజ్ఞ కొరకు వేచి ఉంటాయి కనుక వరదానాలను, వారసత్వాన్ని కార్యంలో ఉపయోగించండి. మీరు యజమానిగా అయి, యోగయుక్తముగా అయి, యుక్తియుక్తంగా సేవాదారులతో సేవ తీసుకుంటే మీరు సదా రాజీగా ఉంటారు, అంటే సంతోషంగా ఉంటారు. మాటి మాటికి అర్జీ వేయాల్సిన అవసరం ఉండదు. అందుచేత ఫస్ట్ మీ స్వమానము అనే సీటు పైన స్థితం అవ్వండి. శక్తులను ఆజ్ఞానుసారంగా నడిపించండి. స్లోగన్: ఏ కార్యమునైనా ప్రారంభించేందుకు ముందు శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నాకు సఫలత జన్మ సిద్ధాధికారము అనే స్మృతిని విశేషంగా ఎమర్జ్ చేసుకోండి. మొదట ఈ సంకల్పాన్ని, ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకున్న తరువాతే మీరు ఏ కార్యమునైనా ప్రారంభించండి. అచ్చ. ఓం శాంతి.